తిరుపతి జిల్లాలోని సచివాలయ సిబ్బంది ప్రతి రైతు ఇంటికి వెళ్లాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. రేణిగుంట మండలం గాజుల మాన్యంలో సోమవారం జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అగ్రికల్చర్ అసిస్టెంట్, విఆర్ఓ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్ రైతుల ఇంటికి వెళ్లి పథకాల గురించి చెప్పాలన్నారు. అలాగే వారి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. టీం కూడా అందరూ రండి. టీం రండి. పోయి గత సంవత్సరం ఎన్ని బస్తాలు వచ్చింది? ఎకరాకి 25 బస్తాలు. ఏమి తక్కువ? ఏ వెరైటీ నుంచి? నెల్లూరు కాదమ్మా, ఎందుకు ఒక్కొక్కరు ఒక రకం వేస్తున్నారు ఇక్కడ? వాళ్ళ సౌకర్యాన్ని బట్టి చేస్తారు సార్. ఇక్కడ మిల్లర్కి ఏది ఎన్నో లైన్ చేసి నాటేసి 4 రోజులు అయింది. బాగానే ఉందా? ఎన్ని బస్తాలు వచ్చింది యూరియా? మీరు చెప్పండి. మీరు చెప్పండి. వచ్చింది కదా యూరియా? అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ మేలు చేసే విధంగా ఎన్నో కార్యక్రమాల్ని చేపట్టింది గత సంవత్సరం పరిధిలో. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క రైతుకి ఇంటి వద్దనే వాళ్ళందరికీ కూడా తెలిసే విధంగా ఏమేమి సంక్షేమ పథకాలు, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం రైతుల కోసం, రైతుల బాగు కోసం చేస్తుందనేది తెలిసే విధంగా ఈ వారం రోజులు, ఈ రోజు నుంచి ఈ శనివారం వరకు 29వ తారీఖు వరకు సచివాలయం సిబ్బంది, ముఖ్యంగా అగ్రికల్చర్ అసిస్టెంట్, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ విఆర్ఓ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఇట్లాగా అదేవిధంగా ఎనర్జీ అసిస్టెంట్. ఎందుకంటే చాలా చోట్ల రైతులకి కరెంటు వల్ల సమస్యలు వాటికి కూడా ఉంటాయి కాబట్టి ఈ నలుగురు కలిపి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అక్కడున్న రైతులతో మమేకమయ్యి ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి తెలియజేసే విధంగా, ముఖ్యంగా అన్నదాత సుఖీభవ సంవత్సరానికి 20,000 రూపాయలు ప్రతి రైతు ఖాతాలో నేరుగా చేరుస్తుంది 3 విడతల్లో. అదేవిధంగా ఇప్పుడు ఖరీఫ్కి కానీ రబీకి కానీ సరిపడా యూరియా మినిమం ఎకరాకి 3 బస్తాలు లెక్కనిస్తుంది. అదేవిధంగా ఎక్కడన్నా మినిమం సపోర్ట్ ప్రైస్, కనీసం మద్దతు ధర కంటే కూడా మనకి వరి ధాన్యం కనుక తక్కువ రేటు పలికే మాట అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క ధాన్యం గింజ అయ్యేంత వరకు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందనేది కూడా ప్రతి ఒక్క రైతులకి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మంచి దిగుబడి రావాలంటే నీటి భద్రత కూడా చాలా అవసరం. మన జిల్లాలో అదృష్టవశాత్తు గత సంవత్సరం, ఈ సంవత్సరం అనుకున్న దానికంటే వర్షపాతం ఎక్కువ నమోదైంది. ప్రతి ఒక్క నీటి చుక్కను మనము సేవ్ చేసుకునే భాగంలోనే చెరువులన్నీ కూడా, ముఖ్యంగా జిల్లాలో 2,600 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులన్నింటినీ కూడా మనం ముందుగానే స్ట్రెంథన్ చేసుకొని, కలుసులన్నీ కూడా ఓపెన్ చేసుకొని ఎక్కడికక్కడ చెరువులన్నీ కూడా నిండే విధంగా చర్యలు తీసుకున్నాం. తద్వారా బోర్లకు కూడా నీళ్లు ఎక్కువ మనకు వచ్చే పరిస్థితి, ఆయకట్టు దారులందరికీ కూడా 2 పంటలు వేసుకునే పరిస్థితి కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా మనకి ముఖ్యంగా సహజ వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్ అనేది మనం చూస్తున్నాం. అది చాలా ఆరోగ్యానికి కూడా మంచిది, భూసారం కూడా పెరుగుతుంది, మనకి ఖర్చులు కూడా తగ్గుతాయి, రాబడి పెరుగుతుంది. కాబట్టి రైతులందరినీ కూడా వీలైనంత వరకు సహజ వ్యవసాయం అంటే న్యాచురల్ ఫార్మింగ్ చేయమని కూడా ప్రభుత్వం నుంచి మనకి రైతులందరినీ కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా రైతులందరికీ ఇప్పుడు మనకి లేబర్ సమస్య ఒకటి ఎక్కువ అవుతుంది కాబట్టి మెషినరీ ఎక్కువ పెట్టుకొని చేసే విధంగా, తద్వారా సిహెచ్సిలుగా ఫామ్ అయ్యి వాళ్ళకి ఖర్చులు తగ్గుతాయి, అదేవిధంగా రాబడులు పెరుగుతాయి. ముఖ్యంగా డ్రోన్ సాయంతో ఇప్పుడు చూస్తే డ్రోన్తో ఒక ఎకరాకి 6 నిమిషాల్లో మనము స్ప్రేయింగ్ చేయొచ్చు. మామూలుగా అయితే ఒక మనిషితో పెట్టి చేయించాలంటే సుమారుగా ఎకరాకి 2-3 గంటల పైన పడుతుంది. రోజుకు డ్రోన్తో 30 ఎకరాల వరకు పిచికారీ చేయొచ్చు. మామూలుగా మనిషితో అయితే 4-5 ఎకరాల నుంచి ఎక్కువ చేయలేని పరిస్థితి. ఇట్లాగా
మరి అదేవిధంగా మామిడి రైతులకు కూడా డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషను, వేరుశనగ రైతులు కూడా డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషను, అదేవిధంగా మనకి అన్ని రకమైనటువంటి పరికరాలు, యంత్ర పరికరాలను కూడా ప్రభుత్వము అందించే పరిస్థితి. ఇట్లా చూసుకున్నట్టయితే మనకి మన జిల్లాలో మామిడి రైతులు కూడా మన ప్రభుత్వం టన్నుకు 4 రూపాయల లెక్కన ప్రభుత్వం నుంచి సహాయము, అదేవిధంగా ప్రాసెసింగ్ వాళ్ళ దగ్గర నుంచి 6 నుంచి 8 రూపాయల వరకు కూడా సహాయము ఖచ్చితంగా ధర వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకున్నాం.